ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా క్రీస్తునామం పేరట శుభాబంధనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ క్రొత్త సంవత్సరంలో 2025 సంవత్సరంలో మీకందరికీ ఈ వాక్యాన్ని పంపించడానికి దేవుడిచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా పాత ఛానల్ హ్యాక్ అవ్వడం వల్ల మళ్ళీ కొత్త ఛానల్ని మీకు పంపిస్తూ ఉన్నాను. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మెయిల్ ఐడి హ్యాక్ చేశారు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఛానల్ వల్ల నేను రన్ చేయట్లేదు. సో వాక్యం వినాలనుకునేటువంటి వారు దయచేసి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి మరి బెల్ బటన్కి క్లిక్ చేయండి. మీకు ఈ మెసేజెస్ అన్నీ వస్తాయి. ఈరోజు ఈ 2025 సంవత్సరంలో వాగ్దానముతో కూడినటువంటి ఒక వాక్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అసలు వాగ్దానం అంటే ఏమిటి? ఈ కొత్త సంవత్సరంలో 2025లో ప్రవేశించాం. మనందరం ఈ 2025లో వాగ్దానం అంటే ఏంటి? 1వ తారీఖున వాగ్దానాలు ఇస్తారు, వాగ్దానాలు తీసుకుంటాం. ఆ వాగ్దానాన్ని బట్టి ఎప్పుడైనా సరే అసలు వాగ్దానం అంటే ఏంటని ఆలోచించారా? అసలు బైబిల్లో చాలావి వాగ్దానాలే. ప్రతిరోజు వాగ్దానం, ఈరోజు వాగ్దానం పంపిస్తూ ఉంటారు. అసలు ఇన్ని సంవత్సరాల్లో వాగ్దానం అంటే ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? వాగ్దానము అనే విషయానికి మనం వస్తే, ఒక మాట ఇచ్చి తప్పని దానిని వాగ్దానం అనేటువంటి కోణంలో మనం చూస్తాం. ఒక మాట ఇచ్చి తప్పనిది వాగ్దానం. దేవుడు కూడా ఆయన వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం తప్పిపోదు. ఆ వాగ్దానం చేసిన మాట తప్పరు. నేను నిన్ను ఆశీర్వదించేదను ఒక వాగ్దానం అనుకోండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. అది టైం పట్టొచ్చు, ఇట్ విల్ టేక్ టైం. వాగ్దానము అనేటప్పటికి ఈరోజు చాలామంది మనందరూ ఉదయాన్నే వాగ్దానం తీసుకుని అమ్మ మంచి వాక్యం వచ్చిందని ముగిసిపోతూ ఉంటారు. ఇప్పుడు వాగ్దానము అనేటువంటి ఏదైతే మనకి వినబడుతూ ఉందో దాన్ని అర్థం చేసుకునే లెవెల్లో ఉన్నామా లేదా? కొంతమందికి నీవు అగ్నిలో బడి వెళ్ళినా కాలిపోవు కాల్చజాలు అని వచ్చిందనుకోండి, చాలామంది ఆ వాక్యాన్ని చూసి అగ్ని జ్వాలలో వెళ్ళినా నాకేమీ అవదు అనుకుంటారు. మరి గ్యాస్ వెలిగించి చేయి పెట్టండి, కాల్దా? అలాగే జలములలో నడిచి వెళ్ళిన నిన్ను ముంచి వేయవని ఉంటుంది. మరి జలముల్లో నడిస్తే మునిగిపోతాడా? మునిగిపోడా? పెద్ద ప్రవాహం వస్తుందండి, అందులోకి వెళ్తే ఏమవుద్ది? కొట్టిపోతాడు. మరి వాగ్దానం ఏమైంది అంటే, నువ్వు వాగ్దానాన్ని ఎలా తీసుకుంటున్నావు? శరీరానుసారంగా తీసుకున్నావు. అది ఆత్మీయంగా ఉన్నది. అది ఆత్మీయత ఏంటి? నీరు. ఈ లోకంలో వేరొక నీరు ఉంటుంది, మనకి అక్కర్లేదు. అది నిన్ను మంచు జాలదు. అగ్ని, దేవుని అగ్ని కానీ వేరొక అగ్ని ఉంది, అది నిన్ను కాల్చజాలదు. ఈ విధముగా వాగ్దానం నువ్వు అర్థం చేసుకో. అసలు వాగ్దానం గురించి బైబిల్లో ఏం చెప్పబడిందో 7 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. దానికి ముందు ఒక వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసుని పుట్టించెను అని ఉంది. ఇక్కడ ఎవరి కొరకండి? అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. దేవుడు తన వాగ్దానం, మనది కాదు వాగ్దానం. దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసుని పుట్టించెను. అసలు యేసు ప్రభు పుట్టడానికి వాగ్దానానికి సంబంధం ఏంటంటే, దేవుడు తన వాగ్దానం చేశాడు కాబట్టి యేసు ప్రభుని పంపించాడు. యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త 1:10 ఆయన లోకములో ఉండెను అని ఉంటుంది. లోకములో ఉండెను, ఆయనందు జీవం ఉండెను, ఆయనందు వెలుగు ఉండెను అని ఉంటుంది. ఆయన ఎందుకు పుట్టాడు? వాగ్దానం నెరవేర్చుకోవడానికి. దేవుడు తన వాగ్దానం నెరవేర్చుకోవడానికి ఆయన ఇచ్చాడు. ఆ వాగ్దానం ఎక్కడుంది? ఆదికాండం 3:15
దానికి వాగ్దానం ఉంది. దేవుడు ఏదైనా ప్రణాళిక చేయాలి అని అనుకుంటే తను చేస్తాడు. మీకు ఉదాహరణ చెప్తాను. నీరుంది, ప్రవాహ జలములు ఉన్నాయి. వాటిలో పడి చచ్చిపోయాడు అనుకోండి ఎవడన్నా, అది మనిషి ప్రాబ్లం కానీ దేవుని ప్రాబ్లం కాదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయి 4 పిల్లలు కానీ 4వ పిల్లలు కనేటోడు చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది అమ్మాయి? ఆ అమ్మాయికి ఏంటంటే ఇద్దరిని కనేటప్పటికి వీక్ అయిపోయింది. 4వ అమ్మాయిని కనడానికి శక్తి లేదు. కానీ మగపిల్లవాడి కోసం ట్రై చేసి ఇచ్చేసారు, చచ్చిపోయింది. ఇక్కడ మనిషి ప్రాబ్లం మనిషితోనే ఇదవుతుంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే తన సమస్య ఏదైతే ఉందో, అంటే సమస్య ఏంటి? ఆదాము చేసిన దానికి, మొదటి ఆదాము చేసిన తప్పుకి రెండవ ఆదాముగా వచ్చాడు ఆయన. అది వాగ్దానం. దేవుడు తన వాగ్దానం చొప్పున రక్షకుడవు యేసును పుట్టించెను అనే మాట మనకు కనిపిస్తుంది. ఇదే వచనం మీకు హెబ్రీ 9:15లో కూడా, హెబ్రీలు రాసిన 9వ అధ్యాయం 15వ వచనంలో నిత్యమైన స్వాస్థ్యం నిమిత్తము ఆయన మనకి మధ్యవర్తిగా యేసుప్రభు వచ్చినట్లుగా చెప్తారు, రాయబడి ఉంది. చెప్తారు కదా, రాయబడి ఉంది. కాబట్టి మధ్యవర్తిగా ఎందుకు వచ్చిన నిత్యమైన స్వాస్థ్యము అనే వాగ్దానాన్ని మనం అనుభవించడానికి, నిత్యత్వం, నిత్యమైన స్వాస్థ్యం. ఈ భూమి మీద ఏ స్వాస్థ్యము దానికి అంత వాల్యూ లేదు. కానీ బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచన చేస్తే యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి కారణం నిత్యమైన స్వాస్థ్యం. అది ఆయన ఇచ్చేటువంటి ఒక వాగ్దానం. వాగ్దానం వాగ్దానం అని చెప్పేసి వాగ్దానం జేబురెడ్డి తిరగడం కాదు. అసలు వాగ్దానం ఏంటి తెలుసుకో. యేసు ప్రభువారు పుట్టడమే దేవుని వాగ్దానం. అదే రక్షణ సంకల్పం. ఇదే అధ్యాయం అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం మీరు చూస్తే 27 వచనం, 13 సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది అంటాడు. యేసు ప్రభువారే ఈ భూమి మీదకి పంపబడ్డారు. ఎలా పంపబడ్డారు? ఒక రక్షణ వాక్యముగా ఆయన పంపబడ్డారు. 13:33లో అక్కడ ఉంది, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కంటిని అని 2వ కీర్తన ఎందుకు రాయబడి ఉన్నది. 2వ కీర్తనలో అభిషక్తుడు అనే మాట కనిపిస్తుంది. ఆయన అభిషక్తునికి భూరాజులు విరోధముగా లేచి అభిషక్తుడు అని కృవిస్తూ మెస్సయ్య ఆయన వస్తాడని ఒక వాగ్దానం పాత నిబంధనలో ఉంది. ఒక మనిషిని రక్షించగలడు. అందుకే యేసు ప్రభువారు ఒక మానవ రీతిగా ఆయన భూమి మీదకి వచ్చి రక్త మాంసంలో పాలుపడ్డాడు. ఇది అసలైన వాగ్దానం. యేసు ప్రభు భూమి మీద రావడమే వాగ్దానం. వాగ్దానం అంటే ఏంటో, అసలు వాగ్దానానికి ఎలాగ మనం ప్రిపేర్ అవ్వాలి, వాగ్దానం ఎలా పొందుకోగలం, అసలు వాగ్దానం అంటే ఏంటి, ఒక 7 విషయాలు నేను తెలియజేస్తాను. దయచేసి అందరూ కూడా మీరు ఈ వాక్యాన్ని ఫాలో అవ్వాలని నేను ప్రభు పేరట నేను కోరుచు ఉన్నాను. మరి ఒక వాక్యాన్ని చూద్దాం. మొట్టమొదటిగా 2వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నెంబర్ 1, 2వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ప్రియులారా అన్నాడు. ప్రియులు ఎవరు? దేవునికి ఇష్టలు ఎవరు? వారికి దాస్తున్నాడు ఈ మాట. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు కలిగిన గనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనము పవిత్రులుగా చేసుకొందుము అన్నాడు. ఏమన్నాడండి? ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు కలిగి ఉన్నాయి కదా. వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు బైబిల్లో. రక్షణ వాగ్దానమే, స్వాస్థ్యము వాగ్దానమే, పరలోకము వాగ్దానమే, ఇలా చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కలిగి ఉన్న కనుక మీరు దేవుని భయముతోనూ అన్నాడు. ఇప్పుడు వాగ్దానం స్వతంత్రించుకోవాలని నీకేముండాలి? దేవుని భయం ఉండాలి. కొత్త సంవత్సరానికి బట్టలు వేసేసుకుని, కొత్త పిండి వంటలు చేసుకుని, ముందు ఆగేసి బీభత్సంగా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అంటున్నాడు.
లోకానుసారమైన క్రిస్మస్ అది క్రిస్మస్ కాదు. రోజు పిల్లరా, మీరందరూ గమనించవలసింది ఏంటంటే, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని భయముతో మనం బ్రతకాలి. ఎవరికైనా నువ్వు భయపడావు చూడు, అధికారులతో భయపడిపోతారు, ఎక్కడ దొరికిపోతామని. ఎందుకు భయం ఉంది? ప్రాబ్లం ఉంటే. దేవుని భయం ఎందుకు కావాలి? దేవుడు ఇది చేస్తానని శిక్షిస్తాడేమో, దేవుడు ఇది చేస్తానని కఠినంగా బాధిస్తాడేమో అనే ఫీలింగ్ ఉంటే మనం దేవుని భయం ఉంటుంది మనకి. భయం అనేది మనిషికి లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడికి 10 రూపాయలు ఇచ్చేస్తే దేవుడు నన్ను ఏమండవు, లేకపోతే కేజీ బియ్యం ఇచ్చేస్తే దేవుడు నన్ను ఏమండవు, లేకపోతే గుండు చేయించుకుంటే దేవుడు నన్ను ఏమండవు, దేవుడు నన్ను వదిలేస్తాడు. అంటే 10 రూపాయలకి, నీవు ఇచ్చే 10 రూపాయలకి దేవుడిని మర్చిపోతాడా? దేవుడు చేసి అన్ని కవర్ చేస్తాడా 10 రూపాయలు ఇచ్చేసి? అలా చేయాలనుకుంటే మనకన్నా కోటేశ్వర్లు ఉన్నారు, వాళ్ళ కోట్ల రూపాయలు ఇచ్చి, దేవా నన్ను ఏం చేయకు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టుకు, నన్ను ఎలా చేయకని చెప్పి డబ్బులు ఇచ్చి తప్పించుకోగలరు వాళ్ళు. అది కాదు ఇక్కడ. 10 రూపాయలు ఇచ్చేసినందుకు మాత్రాన కాదు, దేవుని భయం నీకు ఉండాలి. దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు అనే భయం ఉండాలి. ఆ భయం లేదు ఈరోజు ప్రపంచానికి. గుడికి రారు, వడోదరిని ఎప్పుడు వస్తారు ప్రార్థనకి? భోజనం టైంకి వస్తారు. ముందు వచ్చి వాక్యం వినొచ్చు కదా, గుళ్ళో ఉండాలి కదా. దేవుని నమ్ముకున్నటువంటి వారు భయపడాలి. నేను ఈరోజు దేవుని సన్నిధిలో లేను, దేవుని సన్నిధిలో ఉండట్లేదు, నేను భయపడాలి. భయం కలిగి ముందుకు వెళ్దాం. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. నువ్వు ఎందుకు పిల్లబడ్డు, ఎందుకు రక్షింపడ్డావు అంటే నీ పరిశుద్ధతను సంపూర్ణ చేసుకోవాలి. రోజు రోజుకి నీలో పరిశుద్ధత సంపూర్ణం కావాలి. కానీ ఏం చేస్తావు? సంపూర్ణ కొద్ది పరిశుద్ధత తగ్గిపోతుంది. పరిశుద్ధత పెరగాల తగ్గాల అని ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఈరోజు క్రైస్తవం ఇది లేదండి. ఏదో చేసేసి నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నానండి అనుకుంటున్నా. ఎక్కడ పర్ఫెక్ట్గా ఉన్నావు నువ్వు? ఎక్కడ పర్ఫెక్ట్గా ఉన్నావు? ఎక్కడ పర్ఫెక్ట్గా లేవు. అనుకుంటున్నావు అంటే నేను పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాను నువ్వు. ప్రభువుని పిల్లరా, పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఇక్కడ కూడా అద్భుతమైన విషయం అన్నాడండి. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఎలా చేసుకుందాము? శరీరమునకు కలిగిన ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి. కల్మషం ఎక్కడ పడుతుంది? కల్మషం ఎక్కడొస్తుంది? శరీరమునకును ఆత్మకును. నీ శరీరము మాలిన్యం అయిపోతుంది, నీ ఆత్మ మాలిన్యం అయిపోతుంది. కల్మషం అన్నాడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటాడు. కానీ ఆత్మ కూడా కపటం కూడా వస్తుంది నీ శరీరాన్ని బట్టి. నీ శరీరం ఎలాగ ఆలోచిస్తుంది తెలుసా? ఏముందండి, శరీరం తప్పు చేస్తే, పాపం చేస్తే మట్లో కలిసిపోదు కదా. ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటాడు. నీ శరీరం లేకపోతే, నీ శరీరం కరెక్ట్గా లేకపోతే ఆత్మ ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి వెళ్తున్నప్పుడు మోహపు చూపు చూస్తావు, ఒక అమ్మాయి వెళ్తుంటే చెడు చూపు చూస్తావు. నీ ఆత్మ లోపల అది. నీ శరీరం చూసింది మోహపు చూపు, పైకి కనపడదు అది. అందుకే నీలో ఉన్న స్వభావం ఎటు కనపడదు. ఆత్మను కూడా మాలిన్యం చేసుకొనొచ్చు అన్నాడు. నీ ఆత్మను కల్మషం చేసుకుంటున్నావు. కల్మషం అనేది ఈరోజు నీ జీవితంలో ఉందేమో ఒకసారి నీవు పరిశీలన చేసుకో. మొట్టమొదటిగా దేవుడు వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయాలి అని ఆలోచన చేస్తే, నేను దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, నువ్వు చేసే ప్రతిదీ కూడా పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. అది వాగ్దానం. దేవుని భయం కావాలి. ఇవన్నీ ఉంటేనే దేవుని వాగ్దానం వస్తుంది. నీకు వాగ్దానాలు స్వతంత్రించుకోగలవు. అలా చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసి డబుల్ డేట్ అండి. మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి అలా చేయండి. ఈ క్రిస్మస్లో నువ్వు న్యూ ఇయర్ ఎన్ని గొడవలు అయిపోతాయి. నాకు ఆ చీట వేయలేదు, నాకు అట్టుపండి అట్టలేదు, నాకు మొక్క వేయలేదు, నాకు ఇవ్వలేదు, ఇంట్లో ఆఖరికి ఇంటి దగ్గరికి వెళ్ళా నాకు ఆ సాంబార్ బకెట్ ఇవ్వలేదు, ఆ క్యారేజ్లో అన్నం వేయలేదు. ఈ గొడవలు తప్ప నేను పరిశుద్ధను సంపూర్తి చేసుకో, దేవుని భయం కావాలి అనేటువంటి ఫీలింగ్ జనాలు లేదు ఈరోజు. అదే మన బాధ, అదే సేవకుల బాధ. రెండోది చూద్దాం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. రెండోది
2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఏమని రాయబడింది? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాగ్దానాలు అనుగ్రహించాడని? అమూల్యములను. వాగ్దానం ఎలాంటిది? అమూల్యమైనది. రెండోది, అత్యధికములైన అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించాడు దేవుడు. ఎన్నో వాగ్దానాలు అత్యధికములైనవి, అమూల్యమైన దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నువ్వు గుర్తుపడట్లేదంటే, నెహెమీయా 9:30 ఏమన్నాడంటే, ఆధ్యాత్మిక మీరు చదవండి, అనేక సంవత్సరం నేను ఓర్చి అన్నాడు. ఎందుకు వచ్చాడు దేవుడు? నీకు వాగ్దానం ఉంది, నీ సంతానం ఆశీర్వదింపబడుతుంది, అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఆ సంవత్సరాలు ఓర్చాడు. అనేక సంవత్సరములు ఓర్చి అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ప్రవక్తల ద్వారా, ఆత్మ ద్వారా, సాక్ష్యం పలికి ద్వారా మాట వినలేదు. ఎందుకు వినలేదు? అమూల్యమైన వాగ్దానాలను ఎవరు ఎరగలేదు. అత్యధికమైన వాగ్దానాలు మర్చిపోయారు వాళ్ళు. అయితే వాగ్దానాలు గురించి దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావం పానివారగినట్లు వాటిని అనుగ్రహించేను అన్నమాట మనకు కనిపిస్తుంది. ఎందుకు ఇచ్చాడు వాగ్దానం? ఎందుకు అమూల్యమైనది అత్యధికమైన వాగ్దానం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇక్కడ చూస్తే దురాశను అనుసరించటం వల్ల మనం దురాశను అనుసరిస్తున్నాం. దురాశను అనుసరించి లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానములో తప్పించుకుని, భ్రష్టత్వం తప్పించుకోవాలి, లోకం తప్పించుకోవాలి, దురాశను తప్పించుకొని దేవ స్వభావమందు పాలిబారగినట్లు, దేవ స్వభావంలో పాలివార, అది వాగ్దానం. నువ్వు వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే భ్రష్టత్వం తప్పించుకొని, లోకాన్ని తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారవ్వాలి. దానికోసం ప్రయత్నం చేయండి. సినిమా యాక్టర్ ఏ డ్రెస్ వేసుకుంటే అదే డ్రెస్, ఏ హెయిర్ స్టైల్ అదే హెయిర్ స్టైల్, ఆడు ఏం చేస్తుంది? ఈ మధ్యకాలంలో ఇక్కడ ఇలా పోగు పెట్టుకుంటారు చాలామంది. సినిమా స్టైల్, ప్రతిదీ సినిమా స్టైల్. సినిమా వాళ్ళు వెంబడిస్తున్నాం అంటే వారి స్వభావానికి వస్తుంది తప్ప దైవ స్వభావం రావట్లేదు. ఇక్కడ దేవ స్వభావం మీద పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. వాగ్దానం ఎందుకు ఇచ్చిన దేవుడు? దేవ స్వభావంలో పాలివారు వాళ్ళ దేవతలాగా ఉండాలి. ఆది కాండంలో దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తినదని చిరగా చేస్తా అన్నాడు. కానీ సాతానుడు వచ్చి ఏం చెప్పాడు? ఈ పండు తింటే రమ్యమైనగా కనిపించింది, పండు తింటే దేవతల వల్ల మీరు ఉంటారు అన్నాడు. అంటే వారి స్వభావాన్ని మార్చేసాడు వాడు. రాత్రికి ఆయన మా ఇంటికి వచ్చాడు. ఆయన ఏమంటాడు? దేవుడు మనం ఎందుకు పుట్టించాలి? ఎందుకు పెద్దవాడిని చేయాలి? ఎందుకు చంపేయాలి? ఎందుకు? దేవుడికి ఆ పని ఏంటి? అసలు ఉపయోగం ఏంటి దేవుడికి? మనకేంటి ఉపయోగం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు మనం ఎందుకు పుట్టించాడండి? ఎందుకు బతికించాడు? ఎందుకు చంపేస్తున్నాడు అనే కాన్సెప్ట్కి వెళ్తే, దేవుడు తన పోలిక చెప్పున తన రూపంలో చేశాడు. తనలా ఉండాలని దేవుడు సృష్టించాడు. అందుకే సృష్టించాడు దేవుడు. కానీ మనం అలా ఉంటున్నామా? మన సొంతం. నేను పిల్లలను పెంచి పెద్దవారుగా చేసి తిని వారిని మాట వెళ్ళదంటాడు. ఇప్పుడు చూడండి, ఏ తండ్రి అయినా సరే నా పిల్లడు నాలాగే ఉండాలి, హొందాగా ఉండాలి. ఏ తండ్రి కూడా చెడిపోవాలని కోరుకోడు కొడుకుని. దేవుడు ఏం చేశాడంటే మనలను పుట్టించి నీకు స్వేచ్ఛ ఇచ్చాడు, నువ్వు దేవునిలాగా బ్రతకాలని. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ఆ స్వభావానికి ఇష్టపడట్లేదు. ఈరోజు చూడండి, ప్రార్థన ఎక్కువసేపు చేయండి, ఆరాధన ఎక్కువసేపు చేయండి, చాలా పెద్ద జనాలకి ఎక్కదు. ఎందుకు ఎక్కదు? వాడిదా తపం లేదు. ఎందుకు ఈ ప్రార్థన పెడతారు? ఎందుకు ఈ కూటాలు పెడతారు? దేవ స్వభావం నీ యందు ఏర్పడాలి. అది పాస్కల్ పనిపాట లెక్క కాదు. మాకు పనిపాటి లెక్క కాదండి. లేదా మీటింగ్ పెడితే ₹1,00,00,000 సంపాదించేద్దామని కాదు. ఒక ప్రార్థన పెట్టామంటే ఆ ప్రార్థన ద్వారా మీరు దేవ స్వభావం ముందు పాలివారం. దేవ స్వభావం మారిపోవాలి. మీరు ఇంకా మారుతుందా లేదా? ఈరోజు దేవుని స్వభావం మారట్లేదు మనిషికి. మనుషులు లోక స్వభావం, సాతాను స్వభావం, మోయాబు స్వభావం, ఐగుప్తు ఈ స్వభావాలనే. వాగ్దానం అంటే తెలుసా? దేవుని స్వభావంలో పాలివారైతే అది వాగ్దానం. ఈ లోకం దురాశను తప్పించుకొని దేవ స్వభావంలో పాలివారైతే
ఇది అసలైన వాగ్దానం. ఇంతవరకు నువ్వు ఏదనుకున్నట్టు వాగ్దానం ఉంటే ఇది అసలు సిసలైన వాగ్దానం. ఈ వాగ్దానం నాకు నువ్వేం చేయలేవు. ముందు చెప్పాను కదా, ముందు పాయింట్లో ఈ వాగ్దానం అనుభవించాలంటే పరిశుద్ధులను సంపూర్తి చేసుకుని దేవుని భయంతో ఉంటే ఈ వాగ్దానాలు నీ వెళ్తాయి. రెండోది ఏమన్నాడు? దురాశను విడిచిపెట్టి లోకాన్ని తప్పించుకొని వాగ్దానం ఉంది కాబట్టి దేవ స్వభావం ధరించుకుంటే వాగ్దానం కలుగుతుంది. లేకపోతే వాగ్దానం పట్టుకొని దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుడు ఎంత వాగ్దానం ఇచ్చాడు అని చెప్పేసి తిరగడం తప్ప ఏం లేదు. అసలైన వాగ్దానములు ఇవి. మూడవది చూద్దాం. మూడవది కూడా మనం దేవుని వాక్యంలో నుంచి పరిశీలన చేద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25 వచనాన్ని కూడా చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25 వచనం. మూడవది, నిత్య జీవమును అనుగ్రహించుననిదియే ఆయనే తానే మనకు చేసిన వాగ్దానము అన్నాడు. మూడోది ఏంటండి? నిత్య జీవం అనుగ్రహించినదియే ఆయనే తానే మనకు చేసిన వాగ్దానం. బా, ఎంత నాకు ఈ వచ్చిన ఐ లైక్ ఇట్ ఇన్ దిస్ వర్డ్స్ అండి. ఎందుకంటే ఇష్టం. నిత్య జీవమే వాగ్దానం ఇచ్చేసాడు దేవుడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా అద్వితీయ కుమారుని విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయన అనుగ్రహించాడు. అందుకే అది వాగ్దానం మనకి. నిత్య జీవమే ఒక వాగ్దానం. ఈ లోకల్ ఎన్ని రోజులు బతుకుతావు? నువ్వు బతుకుతావా? ఎన్ని రోజులు బతికేస్తావు? మహాభారతి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, తర్వాత మామూలు బతికే. ఈ భూమి మీద ఎంత గొప్పవాడిగా బతికినా నిత్య జీవం అనేది లేకపోతే, నిత్య జీవం అనేది నువ్వు సంపాదించుకోకపోతే ఈ అన్ని లోపల అన్నీ వేస్తేనండి. నిత్య జీవం కావాలి. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది నిత్య జీవం. సమరయ స్త్రీ వచ్చి అడిగితే జీవజాలాలు ఇవ్వు ప్రభు అని అడుగుతుంది. నా దాహం కొన్నాడు జీవజాలాలు ఇవ్వు ప్రభు అంటుంది ఆవిడ. యేసు ప్రభు ఆమె దాహము తీర్చి రక్షణ ఇచ్చి నిత్య జీవము అనే జీవజాలాన్ని వలన దేవుడు చూస్తున్నాడు. అవి లోకంలో అక్కర్లేదు. లోకంలో ఉన్న నీళ్ళే కావాలి. లోకానుసారమైన విషయాల్లో అవే కావాలనుకుంటున్నాడు. కానీ మనుష్య దేవుని వైపు పరిగెట్టలేదు. దేవుడు కోరుకున్నది ఏంటంటే మనకి నిత్య జీవమై ఒక వాగ్దానం. ప్రభు దగ్గరకు ఆయన వచ్చి అడుగుతాడు, నేను మరలా ముసలోడిని అయిపోయాను కదా, మరలా తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తాను, మళ్ళీ ఎలా జన్మిస్తాను అంటాడు. నికోదేము, రెండవ జన్మ లేదు, కానీ బాప్తిసం పొంది నువ్వు ఒక నూతన ఆత్మగా మార్చబడితే అది నిన్ను నిత్యజీవాన్ని నడిపిస్తుంది. ఆ నిత్యజీవమే వాగ్దానం. అది వండర్ఫుల్ గిఫ్ట్ అండి. అది మీకు అలాంటి బహుమానం గడిస్తారండి. ఈ లోకంలో ఏ దేవుడు చెప్పలేని మాట నిత్య జీవం అనే మాట యేసుప్రభు చెప్పాడు. ఇలా చాలామంది యేసుప్రభుని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? నిత్య జీవం కోసం రావాలి. యేసుప్రభు ఎందుకు నమ్ముకున్నావు? నువ్వు ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నట్టే? నన్ను ఎందుకు నమ్ముకున్నావు? నేను నిత్య జీవం కావాలి. యేసుప్రభు రక్షణ ఇచ్చాడు, నన్ను రక్షించాడు. నిత్య జీవం కావాలి నాకు. ఆ నిత్య జీవానికి వెళ్ళాలి అంతే. రోగం పోద్దను, ఆస్తి కలిసి వస్తుందను, ఇది కలిసి వద్దని కాదు యేసుప్రభు నమ్ముకోవడం. యేసుప్రభు ఎందుకు నమ్మాలి? ఆయన రక్షకుడు, పాపము లేనివాడు, నేను రక్షించేవాడు, పరలోకం ఇచ్చేవాడు. అదే వాగ్దానం, అదే నిత్యజీవం. ఆ నిత్యజీవాన్ని ఇచ్చేవాడు లేడు. మన బైబిల్లో నిత్యజీవం మనం తప్ప పరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రంభావరోసులు డ్యాన్స్లు వేస్తారని లేదు. పరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ 72 మంది ఉంటారని లేదు, 72 కన్యలు ఉంటారని లేదు. అక్కడ నిషిద్ధమైనది కానీ అపవిత్రమైన కానీ పరలోకం లేనే లేదు. కాబట్టి ప్రభువుని పిల్లరా, మీరు గమనిస్తే నిత్య జీవం అనేది ఒక వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు. 4వది చూద్దాం. 4వది ఏంటంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా సహోదరులు ఆలకించండి. మీరందరూ ఆలకించండి. మీరందరూ సహోదరులు ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటాడు.
వినండి జాగ్రత్తగా. ఎందుకు వినాలంటే దేవుడు ఏమన్నాడు, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. ఇది వాగ్దానం. దరిద్రత ఉంది నీకు. ఒకప్పుడు నాకు ఏమి లేదు, నా సైకిల్ తప్ప ఏం లేదు. మా నాన్నగారి గురించి మొన్న ఒక సాయిబులు కిరాణా కొట్టు దగ్గర ఒక ఆయన సాక్షి చెప్పాడు. సైకిల్ మీద తిరుగుతూ ఏమి సంపాదించుకోకుండా దేవుని కొరకు ఎన్నో కష్టాలు పడి నిలబడి సేవ చేసినటువంటి వాడు పాస్టర్ ఆనందరావు గారు మా నాన్నగారి గురించి చెప్పారు. నేను కూడా ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు చాలామంది నా గురించి సాక్ష్యం పెట్టంటే, పాస్టర్ గారు ఇప్పుడు దేన్ని ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నారని చాలామంది బిడ్డలు నా గురించి చెప్తుంటారు. దేవునికి మహిమ కలుగును కాక. ప్రభుని పేరు ఇక్కడ ఏంటంటే లోకమంది దరిద్రుడే, కానీ విశ్వాసమందు భాగ్యవంతులు. నువ్వు కోటీశ్వరుడు అనిపించుకునే దానికంటే పలానవాడు విశ్వాసంగా ఉంటాడు, పలానాడు ప్రార్థనాపరుడు, భక్తిపరుడు అనిపించుకోవాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు గమనించే విషయం ఏంటంటే, దేవుడు రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోనలేదా అంటాడు. ఇప్పుడు ఎందుకు నీకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు? ఎందుకు విశ్వాసం భాగ్యవంతులుగా చేశాడంటే, నువ్వు దేవుని దగ్గర ఎలా ఉండాలంటే, ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండుటకే దేవుడు వాగ్దానం చేశాడు. అందుకే ఆ వాగ్దానం అనుభవించడానికే యేసుప్రభు వారు మనందరినీ కూడా ఈ వాగ్దానం అనుగ్రహించాడు. అందుకే ఈ వాగ్దానంలో దేవుడు అనుగ్రహించాడు. ఇంకా నేను త్వరగా వెళ్తాను, ఎందుకంటే టైం ఇస్ షార్ట్ కాబట్టి నేను త్వరగా వెళ్తాను. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూద్దాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చూద్దాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ ఏం రాయబడిందో చూద్దాం. ఒక మాట చదువుతున్నాను చూద్దాం. ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్న వాటి యందు నీతి నివసించును. ఏ వాగ్దానం అండి? మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్న వాటి యందు నీతి నివసించు. నీతిని ఎక్కడైతే నివసిస్తుందో ఆ నీతి అనేటువంటి కొత్త ఆకాశం, కొత్త భూమి అనేది దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి ఇస్తాడు. 2వ రాకడలోదండి. ఏంటి వాగ్దానం అంటే? 2వ రాకడలో వాగ్దానం ఏంటంటే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. ఈ పంచభూతములు, ఈ ఆకాశం, ఈ భూమి అంతా లైవ్ అయిపోద్ది, వెంటనే అంతా లైవ్ అయిపోద్ది. ఒకరోజు దేవుడు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని ఇస్తాడట. ఇది మనకు వాగ్దానం. అయ్యారండి ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుంటానండి, ఇది వాగ్దానం అనుకుంటున్నాను. అయ్యారండి ఈ సంవత్సరం ఏసీ కొనుక్కుంటానండి, ఈ సంవత్సరం కారు కొనుక్కుంటానండి, ఇది వాగ్దానం అనుకుంటున్నావు. నువ్వు శరీరానుసారం, అది ఆత్మానుసారంగా ఆలోచించు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, ఇది అసలు వాగ్దానం. ఎవరికి కావాలండి? నేను డబ్బున్న అయిపోవాలి, అందరూ నన్ను బాస్ అని పిలవాలి. బైబిల్లో క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, దీని కొరకు ప్రయత్నం చేయి. దేవుని రాజ్యమును వెతుకు, ఆయన నీతిని వెతికి, ఇవన్నీ నీ వెనకాల వస్తాయి. నేను ఎంతకాలం సేవ చేశానంటే, ఒక దరిద్రుడి గురించి సేవ చేశానంటే, కష్టాలను గురించి సేవ చేశానంటే, మా పాపకి ఐస్ క్రీమ్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నాది. ఈరోజు దేవుడు ఎంతవరకు నడిపించాడు. అనేక సంఘాలకు సహాయం చేసేటట్టుగా 10 సంఘాలకు దేవుడు సహాయం చేశాడు. ఈ సంవత్సరం ఇంకా అనేక చేయాలి. దేవుడిని చేతులు బలపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుని వెతుకు, ఆయన రాజ్యంలో నీతి అన్ని దగ్గరికి వస్తాయి. ఇది వాగ్దానం. ఇప్పుడు వాగ్దానం ఏంటి? క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఏదైతే ఉందో అది వాగ్దానం. ఇది 2వ రాకడ. ఈ రాకడలో ఆ వాగ్దానం పొందడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు చెప్పేసి నేను ప్రార్థన చేసి యాకోబు పత్రిక 1:12 ఏమంటాడంటే, తను ప్రేమించు వారికి ఆయన వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇచ్చును అని ఉంటుంది. దేవుడు తన వాగ్దానం చేశాడు కదా. ఎవరికి? శోధన సహించేవాడు. శోధన వస్తుందండి, శోధన రాకనే ఉండదు. నువ్వెంత కరెక్ట్గా ఉన్నా శోధ ఏదో రకంగా వస్తుంది. కానీ శోధనను జయించువాడు ధన్యుడు. ఆ శోధన జయించే కదా దేవుని ప్రేమించి తాను వాగ్దానం జీవ కిరీటం ఇస్తాడు. మరణం వరకు నమ్మకం ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని 2:10 ప్రకటన గ్రంథంలో చెప్తాడు. దేవుడు జీవ కిరీటం ఎవరికి? తను ప్రేమించి వారికి వాగ్దానం చేశాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తాడో
అలా వాగ్దానం చేశాడు, నీకు ఈ జీవ కిరీటం నీదే. మన కిరీటం కోసం పరిగెట్టాలి. ఎవడు నీ కిరీటం అపహరింపకుండా జాగ్రత్త చూసుకుంటాడు. ఆ కిరీటం అపహరింపకుండా పరిగెడదాం. మన కిరీటం కావాలి. క్రికెట్ టీం ఉంది, వరల్డ్ కప్కి వెళ్తుంది. ఎందుకు? వరల్డ్ కప్ కొట్టాలి, వరల్డ్ కప్ సంపాదించాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గేమ్ ఆడేమంటే విన్ అవ్వాలి. గిఫ్ట్, కిరీటం కావాలి. కాబట్టి దేవుడు మన జీవ కిరీటం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దానివల్ల మనకు మన నిత్యత్వంలో ఉంటాం. ఎందుకు యేసుని నమ్ముకోవాలి? నిత్యత్వం, నిత్యజీవం, నిత్యత్వం, ఆ స్వాచ్యంలో మనం ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని పిలిచి ఇది చేశాడు. 2 తిమోతి 1:1 మీరు చేతి యేసు నందున జీవమును గూర్చి అంటాడు. 7వది యేసు నందున జీవమును గూర్చిన వాగ్దానం అంటాడు. అసలు వాగ్దానం అంటే యేసు ప్రభులో జీవం ఉంది. యోహాను 1:4 ఆయనలో జీవముండెను. అది వాగ్దానం. యేసు నందున జీవమును గూర్చిన వాగ్దానం అంటే యేసు ప్రభుని నమ్మితే ఆయన్ని బతికిస్తాడు, ఆ జీవాన్ని నీకు ఇస్తాడు. మనం ఎందుకు ప్రభుని నమ్ముకోనంటే మరణం తర్వాత ప్రభుతో జీవించే భాగ్యం కావాలి. ఇది అసలు సిసలైన వాగ్దానం. ఇంతవరకు ఎన్నో విషయాలు ఈ స్వాచ్యం గురించి మీకు చెప్పాను ప్రభులారా, పిల్లరా. కాబట్టి వాగ్దానం ఉంది కాబట్టి భయంతో పరిశుద్ధను సంపూర్ణ చేసుకుని బతుకుతూ ఆత్మకును శరీరం మాలిన్యం కలగకుండా నిత్యజీవం కొరకు, కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు, నిత్యజీవం కొరకు, రాజ్యవారసులు అవడానికి కొరకు, జీవ కిరీటం కొరకు, ఆయన జీవమును గురించి మనందరం కూడా వాగ్దానాలు స్వతంత్రించుకోవడం ప్రయత్నం చేద్దాం. అటు రీతిగా దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభుని పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, ఈ బిడ్డలందరూ ప్రభు నూతన సంవత్సరం వారు ఆశీర్వదింపబడుదురుగాకనే ప్రార్థన చేస్తున్నాను. వారు నిత్య జీవనం సంపాదించి కొందరుగాకనే ప్రార్థన చేస్తున్నాను. దేవ స్వభావం ధరించి కొందరుగాకనే ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. లోకం కాదు ప్రభు, లోకం నుండి వాటిని విడిచిపెట్టి నీ వైపు చూసే భాగ్యం దయచేయండి ప్రభు. మీరే కృప చేసి బనియా తండ్రి సింహాన్ని చంపాడు, మోయాబీని చంపాడు, ఐగుప్తుని చంపాడు. లోకం, పాపం, శరీరం ఇవన్నిటిని చంపి నీలో ఉండడానికి కృప చేయండి. నీ వాగ్దానం పొందే కృపను దయచేయండి. యేసునామమున తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ.